హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. మనం ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. అది ఎలాగో దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తా, దానికి ఏం కావాలో కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి పలావ్ దినుసులు, ఇవన్నీ తెలిసినాయే కదా. ఇవి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర. మనం చికెన్ దమ్ బిర్యానీ అన్నాను కదండి, దానిలోకి ఈ చికెన్ని నేను ఉప్పు, కారం, అల్లం వేసుకొని నిమ్మరసం వేసి గార్నిష్ చేసి పెట్టాను. ఒక పావు గంట పెట్టాలండి. ఇలా పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి పొయ్యి మీద ముందుగా దబరా పెట్టుకొని, నేను 1 కేజీ రైస్ తీసుకున్నానండి. దానికి చికెన్ కూడా ఉంటుంది కాబట్టి ఒక 6 స్పూన్లు ఆయిల్ అండి. ఇది హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. వేగినాక ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి ఎర్రగా వేగేంతవరకు ఉంచుదామండి. ఎర్రగా వేయించుకున్నాము. ఇవి ఎంత వేగితే అంత బాగుంటుందండి. పచ్చికొమ్మ అంటే పచ్చి వాసన వస్తుంది. ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం. ఇదిగోండి వేగింది ఎర్రగా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఇది కూడా మెత్తగా ఉడికిపోవాలి. స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడే వస్తుందా? ఇది కూడా మెత్తగా అయినాక ఇదిగోండి టమాటాలు మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేసుకున్నాం. ఇదిగోండి ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా చాలండి. కొద్దిగా పసుపు వేసినాక కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. చికెను బిర్యానీ కదండి, ఇక అది బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది. ఇట్లా కలుపుదాము. కలిపి ఇది కూడా కొద్దిగా వేగినాక ఎసరు పోసుకుందామండి. చూపిస్తాను అది కూడా. ఇదిగోండి పెరుగు కూడా వేసుకోవాలి. కొద్దిగా పెరుగు కూడా వేసుకొని, నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు. ఈ నిమ్మకాయ ఎందుకంటే అన్నం పొలుగ్గా ఉంటుందండి, మెత్తబడకుండా, అందుకని వేసుకుంటాము. ఇలా కలిపేసుకొని ఎసరు పోసుకోవాలి. చూపిస్తాను. ఇది ఇందాక మర్చిపోయానండి. ఇదిగోండి ఇవన్నీ ఇలా మగ్గినాయి కదా. ఇందులోనే ఇప్పుడు నేనేం వేరే విధంగా చేద్దాం అనుకున్నానండి. ఎసరు పోస్తానన్నాను కదా, చికెన్ విడిగా ఉడికి చేద్దాం అనుకున్నాను నేను. మా పిల్లలేమో ఇలా వండామా అన్నారు. అందుకని ఇదిగో ఈ కలిపి పెట్టుకుని ఉండే కదండి, ఇది కలిపి పెట్టుకున్నాను నేను. ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నులపై కలిపి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి ఇది కూడా ఉడికేంతవరకు ఉంచుదాము. ఒక పావు గంట అయితే ఇవి ఉడుకుతాయి. మగ్గినాక కొద్దిగా ఒక 25% ఏమో ఇందులో మగ్గుతాయండి. తర్వాత 70% ఏమో
దమ్ చేస్తాం కదా అందులో మగ్గిపోయిద్ది. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మూత వేసుకొని మగ్గిపోతాయి. ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు ఇలా ఉడికింది కదా, ఇందులోనే నేను కేజీ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని ఈ ముక్కల్ని ఇలా కలిపి మొత్తం కలవాలండి. ఇలా కలుపుకొని కొద్దిగా మగ్గనిద్దాం. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా మొత్తం. నేను ఇప్పుడు రైస్ ఎన్ని తీసుకున్నానంటే, ఇదిగోండి దీంతో నాకు 2 అయినాయి. 2కి 3 కదండి మనం వేసేది, బిర్యానీకి 4 వేయాలండి ఇప్పుడు. ఎందుకంటే చికెన్ ముక్కలు కూడా వేసాం కదా, అది ఉడకాలి కాబట్టి. ఈ 4 లోటాలని మనం ఇదిగో ఇలా వేడి చేసి పోసుకోవాలి. ఎప్పుడైనా చాలా బాగుంటుంది, బాగా ఉడికిద్ది. ఇప్పుడు ఈ కొద్దిగా మరగబెట్టాం కదా నీళ్ళని, వీటిని ఇందులో పోసుకోవాలి. ఇట్లా పోసుకొని ఇది ఉడకనిద్దామండి. ఇంక ఇలా కలుపుకొని ఉడకనివ్వాలి. ఇంకా ఇదిగోండి ఇలా కలిపాం కదా, ఇక ఉడికిద్ది. మనం మీడియంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి. గుర్తుందండి వేయటం, కాకపోతే నేను ముక్కలకి వేసాను కదా, చూసి వేసుకుందామని వేయలేదండి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఇలా వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకుందాం. ఇట్లయినా వేసుకోవచ్చు, ఏమవుదు. ఇప్పుడు మనకి ఈ వాటర్ ఎలా ఉండాలంటే, చూస్తే సముద్రపు నీళ్ళలాగా ఉండాలండి. అప్పుడు రైస్కి బాగా సరిపోద్ది. సరిపోయిందండి. ఇంకా మూత పెట్టేసి ఉడకిచ్చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి ఎక్కడి వరకు వచ్చిందో. ఇంకొద్దిగా ఉందండి, ఇంకా 25% ఉడకాలి. ఇప్పుడే ఇందాక మనం నెయ్యి వేసుకోలేదు కదా, ఒక్కొక్కళ్ళు ముందుగానే వేసుకుంటారు. మేమైతే ఇది టైప్లో ఇలా వేస్తాను పైన. ఇలా వేస్తే ఇప్పుడు కొద్దిగా నీరు ఉంది కాబట్టి కొద్దిగా అడుక్కు కూడా వెళ్ళిపోద్ది. ఇక మనం దమ్ బిర్యానీ అన్నాను కదా, ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని, నీళ్ళు ఉన్నాయి కదా ఇలా పెట్టుకోవాలండి. టైట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మగ్గిపోద్ది. సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఓ పావు గంట మగ్గ పెట్టేసుకుందాం, అయిపోద్ది. చూద్దామండి. ఇప్పుడు తీసి పావు గంట అయింది. ఇదిగోండి ఇదిగో చూసారా. ఇప్పుడు కొద్దిగా తడి ఉన్నట్టుంది కదండి. ఇప్పుడు ఇది మనం ఒక అరగంట పక్కన పెట్టేస్తే తడి కూడా లాగేసిద్ది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకంతేనండి. మీకు కనుక నేను చేసిన ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. నేను ఇప్పుడు ఏం చేసినా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.